హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వేణుగోపాల్. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమని అంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మంచిదే కానీ చాలా కాస్ట్ ఎక్కువ అని. ఎంతమంది అనుకుంటున్నారు? ఎస్, మీ అందరి కోసమే ఈ వీడియో. కానీ నిజానికి తెలియదు, మనం ప్రతిరోజు తీసుకునే టిఫిన్ దోశ కానీ, ఇడ్లీ కానీ, పూరి కానీ, ఇంకా బయట ఏదైనా పర్వాలేదు. కొంతమంది వేషధారులు అయితే మేము ఇక్కడ టిఫిన్ చేయమండి, ఇంటి దగ్గరనే మంచి భోజనం చేసిపోతాం అంటారు. అవునా? మరి ఏదైనా డబ్బుతో కూడుకున్నది. అంటే బయట టిఫిన్ చేస్తే కనీసం 60 నుండి 80 రూపాయల ఖర్చు అవుతుంది. అవునా? అది ఇంట్లో వండుకుంటే కూడా పొద్దున లేచి మనం స్టవ్ వెలిగించడంతో స్టార్ట్ అవుతే ఖర్చు, లాస్ట్ ప్లేట్లు పడడానికి కూడా ఖర్చుతో కూడుకున్నది. అది కూడా తక్కువ ఒక అన్నం కూరలు అంటే కనీసం మార్నింగ్ టైంలో ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎస్, నాకు తెలిస్తే అంత అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే గ్యాస్కు ఖర్చు అవుతుంది, తర్వాత మనము ఈ బోళ్ళు తోమడానికి సబ్బుకు ఖర్చు అవుతుంది, దానికి సంబంధించిన టిఫిన్ అన్నంలో కూరల కంటే నూనె కానీ చాలా రకాల అవసరాలు ఉంటాయి కదా, అవన్నీ వస్తే కనీసం తక్కువ 100 రూపాయలు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. దానికి మళ్ళీ మనం కాస్త సమయం పెట్టాలి. దాంతోపాటు అన్నీ బ్యాలెన్స్గా ఉంటాయంటే ఉడికిచ్చిన పదార్థాలలో న్యూట్రిషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే అవి వండే క్రమంలో అవన్నీ చనిపోతాయి, పోషకాలన్నీ చనిపోతాయి. దానివల్ల శరీరానికి ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకొక చిన్న విషయం ఏంటిదంటే క్యాలరీస్ అంటారు. క్యాలరీస్ అంటే ఏంటిది? మనం ప్రతిరోజు తీసుకున్న ఆహారంని క్యాలరీ రూపంగా కొలుస్తారు. ఎగ్జాంపుల్, ఒక భూమిని కొనాలనుకో, దాన్ని మీటర్లలో కానీ గజాలలో కొలుస్తారు. ఒక బట్టను కొనాలని మీటర్లలో కొలుస్తారు. అదేవిధంగా ఒక వాటర్ కానీ, పెట్రోల్ కానీ, నూనెనేమో లీటర్లలో కొలుస్తారు. మనం తినే భోజనాన్ని క్యాలరీ రూపంగా కొలుస్తుంది. అది సగటుగా ఒక రోజు ఒక మగవారికి 2000 కిలో క్యాలరీస్ అవసరం ఉంటుంది, ఆడవారికి అయితే 1800 ఉంటుంది. మనం నార్మల్గా ఇంటి దగ్గర భోజనం చేస్తే 1000 క్యాలరీస్ వస్తుంది మన శరీరానికి. టిఫిన్ చేస్తే కూడా 800కి వస్తుంది. ఓకేనా? అంటే ఒక రోజు మనం 2000 తినవలసింది ఒకటే పూటకు మనకు 1000 క్యాలరీస్ అనేది వస్తుంది. అదేవిధంగా మనం 2 పూటలు ఒక్క పూట తిని ఉండం కదా, 3 పూటలు భోజనం చేసినప్పుడు 3000 కిలో క్యాలరీస్ వస్తుంది. ఈ శరీరం అరిగించుకునేదేమో 2000 అంటాం. మనం 3000 ఇచ్చినప్పుడు మిగతాదంతా బాడీలో ఫ్యాట్ రూపంగా, కొవ్వు రూపంగా మారుతుంది. దానివల్లనే షుగర్ అను, బీపీ అను, థైరాయిడ్ అను, చాలా రకాల సమస్యలు అనేవి, మోకాలు నొప్పులు అని వస్తాయి. మనం ఇక్కడ హెర్బల్ లైఫ్ షేక్స్లో చూస్తే తక్కువ క్యాలరీస్ ఉంటుంది, 250 క్యాలరీస్ మాత్రమే. మళ్ళీ శరీరానికి కావాల్సిన 115, 116 రకాల పోషకాలు కూడా మన శరీరానికి అందజేస్తుంది. మళ్ళీ తయారు చేసే ప్రాసెస్ కూడా చాలా తక్కువ. ఒక 250 ml వాటర్లో, నార్మల్ కానీ కూల్ కానీ వాటర్లో తీసుకొని దాన్ని షేక్ తీసుకోమంటారు. డబ్బాలు వేసుకొని షేక్ తీసుకుంటూ తాగచ్చు, ఎక్కడికైనా తాగచ్చు. దానివల్ల ఫైబర్ కానీ, ప్రోటీన్ కానీ, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా సమతుల్యంగా మన శరీరానికి అందుతాయి. మరి దానికి ఖర్చు కాదంటే దానికి కూడా ఖర్చు అవుతుంది. కొంచెం మన రోజు తీసుకున్న ఆహారం కంటే కొంచెం అదనంగా ఖర్చు వచ్చినా కానీ మనం తీసుకున్నది వరల్డ్ నెంబర్ 1 న్యూట్రిషన్. ప్రపంచ స్థాయి సైంటిస్టులు, డాక్టర్లు కూడా డిజైన్ చేసిన న్యూట్రిషన్. ఒక మనిషికి ఎన్ని పోషకాలు అవసరం ఉంటుంది, ఏ విధంగా దొరుకుతుంది, బయట తీసుకున్న ఫుడ్లో పోషకాలు ఉంటున్నాయా లేవనేది అన్నీ గమనించి మనకు ఈ న్యూట్రిషన్ అన్నది మన కోసం, అంటే స్మార్ట్ వర్క్, స్మార్ట్ ఫుడ్ అన్నట్టు. మనం వీరంతా స్మార్ట్ వర్క్ ఇస్తున్నాం కాబట్టి స్మార్ట్ ఫుడ్ లెక్క తయారు చేసింది. తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల మనకు ఆకలి కూడా తక్కువ అన్నట్టే. మరి టిఫిన్ చేస్తే ఏమైందంటే ఇమీడియట్లీ కార్బోహైడ్రేట్ కాబట్టి తొందరగా డైజెషన్ అయ్యి గ్లూకోజ్ లెవెల్ పెరిగి మన బాడీలో తొందర ఆకలి అవుతుంది. కానీ ఇక్కడ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి మంచి ఆకలి అనేది తక్కువ ఉంటుంది, మన బాడీ అన్నది ఉత్సాహంగా ఉంటుంది, తిన్నది కూడా మంచి తొందర అరుగుతుంది అన్నట్టు.
మరి ఆలోచించండి ఫ్రెండ్స్, తక్కువ పోషకాలు ఉన్న టిఫిన్లు అన్నం తినడం బెటరా? తర్వాత మన హాస్పిటల్లో ఎన్నో ఖర్చు పెట్టిన అవసరం వస్తుంది. అదే మంచి అన్ని పోషకాలు ఉన్న షేక్ తీసుకోవడం వల్ల మనం ఫ్యూచర్లో హాస్పిటల్ వెళ్ళకుండా మన ఆరోగ్యాన్ని మన కంట్రోల్ ఉంచుకోవచ్చు. అదేవిధంగా మనం ఆహారానికి పెట్టే ఖర్చు రేపు ఫ్యూచర్లో ఎలాంటి మెడిసిన్ పెట్టకుండా కూడా మన అందరికీ హెల్ప్ అవుతుంది. మీరు ఇక్కడ డిస్ప్లే పైన నా ఫోన్ నెంబర్ ఇస్తున్నా, మీరు కొంచెం 3 డేసా 4 డేసా 5 డేస్తో ట్రయల్ చూడండి, నెల కాకుండా. అది నచ్చితేనే మీరు 3 డేస్కి వెళ్ళి 10 డేస్లలో మీకు మార్పు ఏమైనా అనిపిస్తేనే మీరు 1 మంత్ అనేది ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. మీకు డైలీ జూమ్ క్లాసులలో కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది. బరువు తగ్గడం గొప్ప కాదు, ఆ తగ్గిన బరువును ఎడ్యుకేషన్ తీసుకొని మెయింటైన్ చేసుకున్న అనేది కూడా కావాలి. కాబట్టి ఇవన్నిటికీ మేము సపోర్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డిస్ప్లే పైన నా ఫోన్ నెంబర్ వస్తుంది. మీరు ఎంత దూరం ఉన్నా మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆరోగ్యమే అన్నది చాలా ఇంపార్టెంటు. ఆరోగ్యమే మహాభాగ్యం ఫ్రెండ్స్. అందరు బాగుండాలి, అందులో నేను బాగుండాలన్న కాన్సెప్ట్తోని ఈ వీడియో షేర్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కాకుండా మీ దగ్గర బంధువులకు కూడా ఏమైనా హెల్ప్ అయితే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మెడిసిన్ అంతా దూరం చేసుకు